గుండెపోటుతో మృతి చెందిన పావల శ్యామల మృతదేహాన్ని వనస్థలిపురంకు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవగా ఆమె భౌతిక కాయాన్ని రెడీ టు సర్వ్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఫౌండేషన్కు తరలించారు. నటి కరాటే కళ్యాణి జనరల్ సెక్రటరీ రఘుబాబు పార్థివ దేహానికి నివాళులర్పించారు. బుధవారం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అని కళ్యాణి తెలిపారు. పావల శ్యామల్ గారు ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. చాలా రోజులుగా అనారోగ్య కారణంగా ఉన్నారు అమ్మ. మనకందరికీ తెలిసిందే. చాలా వయోభారం కూడా ఉంది కాబట్టి ఆవిడకి హెల్త్ కండిషన్ ఆమెకి వాళ్ళ పాపకి ఇద్దరికి బాగాలేదు. చాలా సంవత్సరాల క్రిందటే నేను మన శంకర్ గారికి ఆమెను అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మా అసోసియేషన్ నేను శంకర్ గారు నిర్ణయించుకొని చేసేద్దాం ఆమెకి సంస్కారం, అంతిమ సంస్కారం అనుకునేసరికి నేను మా గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆవిడని రేపు మహాప్రస్థానం 11 o'clockకి అందరూ ఎవరైనా చూడాలనుకుంటే మహాప్రస్థానికి రావచ్చు. లేకపోతే ఇక్కడ మన మన శంకర్ గారు రెడీ టు సర్వ్ వీళ్ళ ఫౌండేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ అనాథాశ్రమం, ఈ అనాథాశ్రమానికి కూడా మన వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది ఇక్కడికి రావచ్చు. శంకర్ గారు మొత్తం ఈ ప్రకాష్ వీళ్ళంతా కలిసి జాగ్రత్తగా వాళ్ళ కస్టమ్స్ బ్రాహ్మణ్ కాబట్టి ఆవిడకి ఎలా కావాలో అలాగే పంపిస్తామండి. ప్రతిసారి మా హోమ్ నుంచి హాస్పిటల్లో జాయిన్ కావడము, అక్కడ ఎవరో ఒకరు చూసుకుంటామని చెప్పడము, దాని తర్వాత మళ్ళీ మాకు కాల్ చేయడము, దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ చేయించడము, అక్కడ 15 రోజుల నుండి మళ్ళీ శంకర్ గారు మీ దగ్గరికే వస్తాను అని మళ్ళీ రావడం, అట్లా ప్రతి ఒక సంవత్సరం నుంచి జరుగుతుందండి. సో ఆమె ఈరోజు లేకపోవడం మా అందరికి చాలా బాధ అంటే బాధగా ఉంది. ఒక మాకు ఇంతమంది ఓల్డేజ్ హోమ్లలో కొంచెం ఆమంటే గౌరవం ఉండేది. ఆ గౌరవంతో ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే కళ్యాణి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చి ముందుండి మనం చేస్తామండి, శంకర్ గారు మీరు ఉండండి అండగా అంటే కంపల్సరీ మేడం మేము ఉంటాము, మీరు ఒక మాట చెప్పండి అని అంటే కళ్యాణి మేడం గారు ముందుకు వచ్చి ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము. సో ఆమెకు మేముండి చివరి వరకు ఆమె కట్టెకాలే వరకు కూడా మేము చూసుకుంటామని, మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉండి చూసుకుంటామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.